వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. సోమవారం అంగన్వాడీలు బైఠాయించారు. వేలాది మంది అంగన్వాడీలు ఆందోళన వ్యక్తం చేస్తూ భారీ ర్యాలీ చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. గ్రాట్యుటీ అంశంలో సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర ప్రధాన తెల్లవారి 8:30 నుంచి సాయంత్రం 4 వరకు మా డ్యూటీ మేము చేస్తున్నామండి. పిల్లలందరూ పిలుచుకొని వచ్చి వాళ్ళు సీముడంతే వాళ్ళు పాస్ కంటే వాళ్ళు దొడ్డు కంటే తీసుకొని వాళ్ళకి అన్నం పెట్టుకొని అన్ని చేసుకొని తెల్లవారి నుంచి సాయంత్రం 4 వరకు మా డ్యూటీ మేము చేస్తూనే ఉన్నాము. కాకపోతే 7,000 జీతంతో మాకు గ్యాస్ బిల్లు పెంచారు, కరెంటు బిల్లు అని ఈ బిల్లు అని ఆ బిల్లు అని అన్ని పెంచుకుంటూ వస్తే 7,000 జీతంతో మేమేటి తినగలము, ఏడు పిల్లలకు పెట్టగలము. మా పిల్లలకు కూడా తినిపించే అవకాశం మాకు లేదు. సెంటర్ తెల్లవారు 8:30 నుంచి సాయంత్రం 4 వరకు కష్టపడుతున్నామంటే ఆలోచించండి. 7,000తో మీరైతే బతకగలరా చెప్పండి సార్. పిల్లతోనే సరిపోలేము. ఇలాగ 50-60 మంది పిల్లలతో ఎలా చేస్తున్నాము, ఏడు చేస్తున్నాము. మా పిల్లలకి ఏ రోజు కడుపు నిండా భోజనం పెట్టామని లేదు. ఇంట్లోని ఎలాగే ఉంటున్నారో పరిగెట్టి తెల్లవారు లేచి వచ్చి ఇంట్లో ఇక్కడ పనులు చేసుకొని మళ్ళీ 4-4:30 ఏ రోజు ఎక్కడికంటే వెళ్ళి అక్కడంటే ఆఫీస్ కంటే వాళ్ళ పనులు తేయండి అన్ని చేసుకొని అన్ని చెంది అలాంటి కరోనా లోపు కూడా ఇంటింటికి వెళ్ళి ఫుడ్ పంచుకొని మాకు లేదా సార్ కరోనా మాకు మేము ఎన్ని చేసుకుని వచ్చాం. మా మీద ఎందుకయ్యా నీకు గ్రీన్ జూన్ ఎల్లో జూన్ అని అందరూ పెట్టారు. మాకు మాత్రం ఏ జూన్ అలాగే అనుకుంటూ మాకు పెట్టేస్తున్నారా? మాకు ఒళ్ళు బలిసిపోయిందా సారు? మేము రోడ్లు ఎక్కడము మీ అమ్మ అక్క చెల్లెళ్ళు రోడ్లు ఎక్కితే మీకు న్యాయమేనా? వారం రోజులు అయింది తిండి తిప్పలు లేకుండా తిరుగుతూనే ఉన్నాము. మా మీద దయలేదా అన్న? జగనన్న అని పేరు పెట్టుకొని వచ్చావే, మా సమస్యలు విని మా బాధలు తీర్చు. మా ఓట్లు కూడా నీకు అవసరమే. ముందు ఎలక్షన్లు ఉన్నాయి. మా ఓట్లు కావాలంటే నువ్వు మంచి పేరు తెచ్చుకో. మీ తండ్రిలాగా మంచి పేరుతో తెచ్చుకో అన్న. మా సాయం నీకు పొందాలంటే మాకు జీతాలు పెంచు. మా సాయం నీకు ఎప్పుడు ఉంటది. లేకపోతే అన్నా జగనన్న నీకు కోటి శతకోటి నమస్కారాలు అన్న. ప్లీజ్ అన్న, కరోనాలో మాతో ఎంత పని చేయించుకున్నావు ఆ మాత్రం గుర్తులేదా అన్న? మీ తండ్రికి కూడా ఇంత సేవ చేయలేదన్నా. నీ కింద అంత సేవ చేసాం. నువ్వు ఒక్క మాట రావాలి జగను కావాలి జగను అన్నావని వెంట తిరిగి గ్రీన్ జూను ఎల్లో జూను వాళ్ళకైనా జూను మీ మనుషులు కామా? మా ప్రాణాలు కావా? మా ఇంట్లో మాకు మొగుళ్ళు పిల్లలు అత్తలు మామలు ఎవ్వరూ లేరా? మాకు రోడ్డు పైన వీధుల పైన ఊర్ల పైన తిప్పవే. రోజుకు ఒక ఫుడ్ అనేసి తిప్పించి పాలు గుడ్లు ఇదొకటి అదొకటి ఈ రోజు ఒకటి ఆ రోజు ఒకటి అలాగే తిరిగి లబ్ధిదారులకు డోరు ఇంటింటికి గడప గడప ఎక్కి మేము అలాగే సప్లై చేసామే. మేము మనుషులు కావా? మీరేనా మనుషులు? లక్షలు తీసుకుంటాం. నువ్వు ఎన్ని డోర్లు తిరిగావన్నా? ఎన్ని డోర్లు తిరిగావు? మాకంటే నువ్వు ఎక్కువ శ్రమ పడ్డావా? ఆ ఏసీ రూమ్ లో కూర్చొని ఒకసారి బయటకు వచ్చి అంటలో తిరిగన్నా. ఇన్ని తుఫాన్లు వచ్చాయి. ఒక్క రోజైనా బయటకు వచ్చి చూసావా? అంగన్వాడీలే డ్యూటీ చేస్తున్నారు. కాలేజీలు బంద్, బ్యాంకులు బంద్, వాలంటీర్లు బంద్, నర్సులు బంద్, అసలు బంద్. అంగన్వాడీకి ఒక్క రోజైనా ఒక్క రోజు కూడా సెలవు ఇచ్చావా నువ్వు? మా పిల్లలకి మాకు సెక్యూరిటీ లేదా? మా పిల్లలు కొద్ది మొగుళ్ళు కొద్ది అత్తలు కొద్ది మామలు కొద్ది తుఫాన్ లో వెళ్ళి మేము సెంటర్ లో పడున్నాము. మేము మనుషులు కామా? పశువుల్లో కనిపిస్తున్నాం. మా పశువులైనా ఏ చెట్టు కింద ఒక్క దగ్గర ఉంటాయి. మాకు ఒక్క దగ్గర ఉండించవా అన్న నువ్వు? మా మీద ఆ మాత్రం జాలి లేదా? ఇన్ని రోజులు బట్టి సేవ చేస్తున్నామంటే మా సేవ ఏ విధంగా నువ్వు గుర్తించవన్నా? మేము మనుషులు కాదా అని అడుగుతున్నాము. నువ్వు ఇచ్చిన హామీ మాకు వద్దు. తెలంగాణ కంటే 1,000 రూపాయలు పెంచుతానన్నావు. ఆ మాత్రం జాలి లేదన్నా? ఎంత బేగ మర్చిపోయావా? ఇన్ని స్కీములు పెట్టాను అంటున్నావు. నువ్వు 10,000 రూపాయలు పెంచేసాను 11,000 నువ్వు వచ్చి అంత పెంచావన్నా? 1,000 రూపాయలు రూపాయి కూడా ఎక్కువ పెంచలేదు. నీ మనసు సాక్షి మీద చెయ్యేసుకొని గుండె మీద ఒక్కసారి చెప్పన్నా. నువ్వు